ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సార్ ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్లోని ఫ్యాక్టరైజేషన్ లెసన్ యొక్క ఫుల్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. రేపు వాటి యొక్క ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. వీడియో మనకు ఎండింగ్ వచ్చి ఉంది, అది వీడియోని లైక్ చేయండి. ఇంకా ఆలోచన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్. సో ఫ్యాక్టరైజేషన్ అంటే ముందు ఈ బేసిక్స్ కాన్సెప్ట్ వస్తే అప్పుడు ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది, అది మనకు అర్థమవుతుంది. ఇవేవి రాకుండా డైరెక్ట్గా మనం ఫ్యాక్టరైజేషన్ నేర్చుకుంటే ఏమీ రాదు మరి. సో లెట్ us see. వేరియబుల్. వాట్ ఈస్ వేరియబుల్? A symbol which is changing its value is called variable. A symbol which is changing its value is called variable. For example, x అనే ఒక సింబల్ ఉంది. ఈ x అనే సింబల్ మనం 8th క్లాస్లోని, 7th క్లాస్లోని, 6th క్లాస్లోని x అనే ఒక సింబల్ కి డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి మనకి. x = 6 అని, x = 9 అని, x = 7 అని, x = 15 అని, x = -2 అని, ఇలాగా x అనేది ఒకటే సింబల్ కానీ దీనికి డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. అంటే ఈ సింబల్ అనేది వాటి యొక్క వాల్యూస్ ని చేంజ్ చేసుకుంది. అంటే సో ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఎ సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఇస్ కాల్డ్ వేరియబుల్. ఆల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ వేరియబుల్ ఎక్సెప్ట్ సమ్ లెటర్స్. సో ఇఫ్ యూ మెన్షన్, ఏదైనా ఒక లెటర్ నువ్వు మెన్షన్ చేస్తే ఇది కాన్స్టెంట్, అది కాన్స్టెంట్ అవుతుంది, లేదంటే అదర్వైజ్ ఇట్ ఈస్ వేరియబుల్. Next, constant. A symbol which has fixed value. A symbol which has fixed value. ఇప్పుడు 5 అనే ఒక సింబల్ ఉంది, ఇది ఒక సింబల్, దీన్ని నేను 5 అని చదువుతాను. సో ఇంకోళ్ళు ఎవరైనా వచ్చినా సరే 5 అని చదువుతారు. మీ నాన్నగారు కూడా 5 చదువుతారు, మీ మమ్మీ కూడా 5 చదువుతారు. అంటే ఎవరు చదివినా సరే దీన్ని 5, ఈ సింబల్ ని 5 అనే చదవాలి. అంటే ఇది ఫిక్స్డ్ వాల్యూ అన్నమాట. సో ఇది మనకేంటి ఫిక్స్డ్ వాల్యూ. మనం ఎక్కడికి వెళ్ళినా సరే వాల్యూ అనేది ఫిక్స్డ్ కనుక a symbol which has fixed value is called constant. All numbers are constants. All numerical values are constants. Next, term. ఇప్పుడు variable alone is a term, constant alone is a term. The combination of both means 5x or x/5 or 5x. ఇలా మీరు ఏది తీసుకున్నా సరే that is a term. So this is a term, this is a term, this is also term, this is also term, this is also term. So the combination of both variable and constant with multiplication and division operation is called term. Okay. So అలాంటి టర్మ్స్ మనం 2 or more తీసుకుని the sum of 2 or more terms that is called algebraic expression or algebra. The sum of 2 or more terms with fundamental operations plus, minus, into, division is called algebraic expressions or algebra. Algebraic expressions or algebra. ఈ algebraic expressions లో డిగ్రీ అనేది అన్ని కూడా పాజిటివ్ ఉంది అనుకోండి. ఈ algebraic expressions లో డిగ్రీ అనేది అన్ని కూడా పాజిటివ్ ఉంటే దాన్ని మనం polynomial అంటాం. ఏమంటాం? polynomial. An algebraic expression which is having all degrees positive, then the algebraic expression is called polynomial. ఇప్పుడు ఈ polynomial అనేది మనకి 6 types. Monomial, binomial, trinomial. A polynomial which is having only one term, that is called monomial. 5xy. సో 5xy అన్నది ఒక టర్మే కనుక దీన్ని మోనోమియల్ అంటారు. A polynomial which is having 2 terms, then that is called binomial. A polynomial which is having 3 terms, then that is called trinomial. అంటే ఒక టర్మ్ ఉంటే మోనోమియల్ అంటారు, 2 terms ఉంటే బైనోమియల్ అంటారు, 3 terms ఉంటే ట్రైనోమియల్ అంటారు. అదేవిధంగా పాలినామియల్ ని అకార్డింగ్ టు డిగ్రీ కూడా మనకి
డివైడ్ చేశారు. డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. ఏ పాలినామియల్ విచ్ ఇస్ హ్యావింగ్ డిగ్రీ 1 ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. డిగ్రీ అంటే ఏం లేదండి, ఆ టర్మ్లోని ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, టోటల్ వేరియబుల్స్ ఉన్నాయి. x² + 2x + 7. So a polynomial which is having degree 2, then that is called quadratic polynomial. A polynomial which is having degree 2, degree 3, then that is called cubic polynomial. So degree 1 unte linear polynomial antaru, degree 2 unte quadratic polynomial antaru, degree 3 unte cubic polynomial antaru. Ade vidhanga 1 term unte monomial antaru, 2 terms unte binomial antaru, 3 terms unte trinomial antaru. So this is all about polynomial. Next, factors. What is factor? Let us see here. ఇప్పుడు నేను 8 అనే ఒక నెంబర్ తీసుకున్నాను, దీన్ని 1 తో డివైడ్ చేస్తాను. 1 8s are 8. 1 is the factor of 8. అదే నెంబర్ని ఇప్పుడు నేను 2 తో డివైడ్ చేస్తాను. 2 4s are 8. 2 is the factor of 8. అదే నెంబర్ నేను 4 తో డివైడ్ చేస్తాను. 4 2s are 8. So 4 is the factor of 8. అదే నెంబర్ని అదే నెంబర్తో డివైడ్ చేస్తాను. 8 1s are 8. So 8 is the factor of 8. అంటే 1, 2, 4, 8 are factors of 8. Factors of 8. ఇది నెంబర్ సిస్టమ్, ఓకేనా? మరి మనం ఫ్యాక్టరైజేషన్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం చిన్నప్పుడు నేర్చుకున్న డిస్ట్రిబ్యూటివ్ లా అనేది ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ లా అంటే a ఇంటూ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి. అర్పణ అనే అమ్మాయి బర్త్డే అయితే క్లాస్లోని భావన్ అండ్ చంద్రిక ఇద్దరు అమ్మాయిలు ఉంటే, అర్పణ బర్త్డే అయితే అర్పణ క్లాస్ రూమ్లోకి వెళ్ళి భావనకి చాక్లెట్ ఇవ్వాలి, చంద్రికకి చాక్లెట్ ఇవ్వాలి. అంటే తన యొక్క చాక్లెట్ని, తన యొక్క బర్త్డే చాక్లెట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. క్లాస్లో ఎంతమందికి ఉంటే అంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో అందుకే దీన్ని డిస్ట్రిబ్యూటివ్లా అంటారు అనమాట. సో a ఇంటూ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి. అంటే ఈ a ఇంటూ అనేది b దగ్గరికి వెళ్తుంది, ఈ a ఇంటూ అనేది సి దగ్గరికి వెళ్తుంది. a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి. సో దిస్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్. ఎందుకంటే a అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కనుక. లేదు రైట్ సైడ్ ఉందనుకోండి, b plus c into a is equal to b into a plus c into a. So this is called right distributive law. So this is left distributive law and this is a right distributive law. So ఇది వస్తే మనకి ఫ్యాక్టరైజేషన్ చాలా ఈజీ. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో చూద్దాం. What is factorization? The product of factors of a given product or given sum is called factorization of the given problem. The product of factors of a product is called factorization. Example మీకు బాగా చెప్పాలనుకుంటే, ఉంది. సో 2 15s are 30, 3 5s are 15. The product of factors of a product is called factorization. ఇప్పుడు 30ని 2 ఇంటూ 3 ఇంటూ 5 రాస్తాం, ఇంటూ 1 కూడా రాసుకోవచ్చు, ఓకేనా? సో అంటే ఏంటి, వాటి యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాస్తే దాన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారు. దాన్ని ఏమంటారు? ఫ్యాక్టరైజేషన్ అంటారు. సో ఇక్కడ అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కనుక దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. సో అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కనుక దాన్ని ఏమంటారు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. దీన్నే ఇలా కూడా రాయొచ్చు, 2 15s. సో ఇది ఒక ఫ్యాక్టరైజేషన్. దీన్నే ఇలా కూడా రాయొచ్చు, 3 10s. ఇది ఒక ఫ్యాక్టరైజేషన్. సో అంటే ఒక నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్ కింద రాస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది నెంబర్. The product of the factors of a given number is called factorization of the given number. అంతే, సింపుల్. The product of the factors of the given number is called factorization of the given number. అది మీ ఇష్టం, మీరు ఏ నెంబర్స్ తీసుకున్నా పర్లే. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. లేదు మీకు నచ్చిన నెంబర్ తీసుకుంటే దట్ ఈస్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది గివెన్ నెంబర్ అంటారు. అంటే ఫ్యాక్టరైజేషన్ అన్నది అందరికీ ఒకటే వస్తుందని మనం చెప్పలేం, ఎందుకంటే ఒక్కొక్కరు ఆలోచనలు ఒకలా ఉంటాయి కనుక నెంబర్స్కి మనకు ఫ్యాక్టరైజేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఆల్జీబ్రాకి అయితే మనకు అందరూ కూడా ఒకలాగే చేయాలి కనుక సో అందరికీ సేమ్ ఉంటుంది అన్నమాట.
అయితే మరి ఈ ఫ్యాక్టరైజేషన్ మనం ఏ విధంగా కనుక్కోవాలి అనేది కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ మెథడ్స్ చూద్దాం. సో మనకి ఫ్యాక్టరైజేషన్ అనేది నెంబర్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక ఆల్జీబ్రాలో లేదంటే పాలినామియల్స్లో తెలుసుకుందాం. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన ఈ ఫార్ములా ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటది? డిస్ట్రిబ్యూటివ్ లా. ఇప్పుడు నేను ఒక బైనామిల్ ఇచ్చాను. ఏంటిది? బైనామిల్. ఇదొక టర్ము, ఇదొక టర్ము, 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామిల్ అంటారు. ఇప్పుడు మనం దీన్ని, ఈ బైనామిల్ని, ఇది ఒక నెంబర్ అనుకుందాం. సో ఒక నెంబర్ అయితే ఈ నెంబర్ని ఏం చేయాలి మనం? ఫ్యాక్టర్స్ ఇంటూ ఫ్యాక్టర్స్ కింద చేయాలి. అంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి రాస్తున్నాం. దాని రివర్స్ కూడా మనకు రావాలి. ఇప్పుడు కనుక మీరు దాని రివర్స్ కనుక రాసినట్లయితే మీకు ఫ్యాక్టరైజేషన్ వచ్చినట్టే. సో ఇక్కడ మనకి ఏ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ ఏ అనేది బయటికి, అంటే ఇది క్లాస్ రూమ్లో ఉంది, చాక్లెట్ ఇస్తుంది. చాక్లెట్ ఇస్తున్న తర్వాత ఏమొస్తుంది? బయటకు వచ్చేస్తుందన్నమాట. సో బయటకు వస్తే ఏ ఇంటూ, మళ్ళీ క్లాస్ రూమ్లో ఎవరు ఉంటారు? బి ఉంటుంది, ప్లస్ ఉంటుంది, సి ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఏంటి? ఏ అనేది ఒక ఫ్యాక్టరు, బి ప్లస్ సి అనేది ఒక ఫ్యాక్టర్. అంటే ఇచ్చిన ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కింద రాశాను. సో ఇచ్చిన ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కింద రాస్తే దాన్ని ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది గివెన్ నెంబర్ అంటారు. ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది గివెన్ నెంబర్. మరి ఇది పాలినామియల్ లేదంటే ఆల్జీబ్రా కనుక, ఆల్జీబ్రా నేను ఇలా రాశాను కనుక, ఫ్యాక్టర్స్ కింద రాశాను కనుక, దీన్ని ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో దిస్ ఇస్ కాల్డ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది ఆల్జీబ్రా. ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది ఆల్జీబ్రా అంటే ఇచ్చిన ఒక ఆల్జీబ్రాని మనం ప్రోడక్ట్గా వాటి యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాస్తే దాన్నే ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇంకోటి మనం నేర్చుకున్నది, ఆల్రెడీ మనం నేర్చుకుందో ఒకసారి చూద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఇది మీరు చిన్నప్పుడు చాలాసార్లు చెప్పారు, 7th క్లాస్లో చాలాసార్లు నేర్చుకున్నాం, చాలాసార్లు యూజ్ చేశారు. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఇది ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ పాలినామియల్, సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. దీన్ని మనం ఏం చదువుతున్నాం? మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని చదువుతున్నాం. ఏం చదువుతున్నాం? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నేను రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అంతే కదా. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, వై స్క్వేర్ అంటే వై ఇంటూ వై, జెడ్ స్క్వేర్ అంటే జెడ్ ఇంటూ జెడ్. మరి అదేవిధంగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అంటే ఇచ్చిన పాలినామియల్ లేదంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ని నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాశాను. అంటే ఇది ఒక ఫ్యాక్టర్, ఇది ఒక ఫ్యాక్టర్. అంటే ఇచ్చిన పాలినామియల్ నేను ఫ్యాక్టర్ ఇంటూ ఫ్యాక్టర్ కింద రాశాను. అంటే ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క ఫ్యాక్టరైజేషన్. అదేవిధంగా ఇంకా మనకి ఫ్యాక్టరైజేషన్లో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం రాయాలి? సంథింగ్ ఇంటూ సంథింగ్, సమ్ ఫ్యాక్టర్ ఇంటూ సమ్ ఫ్యాక్టర్. సో దీన్ని ఏం రాయొచ్చు మన అందరికీ తెలుసు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇది ఒక ఫ్యాక్టరైజేషన్. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో దీన్ని ఏం రాయొచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇదొక ఫ్యాక్టరైజేషన్. అదేవిధంగా మీరు బాగా నేర్చుకున్నారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. సో దీని ఎలా రాయొచ్చు మనం? ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. అంటే ఇచ్చిన పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి అనే రూపంలో ఉంటే మనం దాన్ని రాయొచ్చు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. సో ఇది ఒక ఫ్యాక్టరైజేషన్. సో ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ అని మనకు బాగా నేర్చుకున్నాం. ఇవి సమ్స్ కూడా మనం చేస్తాం, ఫ్యాక్టరైజేషన్ సమ్స్ కూడా చేస్తాం. సో ఇంకా మనకి పోతే ఇప్పుడు ఈ ఫ్యాక్టరైజేషన్ మనం ఏ మెథడ్లో మనం చేయొచ్చో చూద్దాం. రీగ్రూపింగ్ మెథడ్లో చేయొచ్చు. ఏంటి సార్ రీగ్రూపింగ్ అంటే? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 2x ప్లస్ y ప్లస్ y.
2yx plus 2x plus y plus 1 ఇలా ఒక పోలినామిల్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని రీగ్రూపింగ్ చేయాలి. రీగ్రూపింగ్ అంటే ఎలాగా? ఇక్కడ చూడండి 2yx ఉంది, ఇక్కడ 2x ఉంది, కానీ కామన్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని రీగ్రూపింగ్, ఈ xyని రీగ్రూపింగ్ చేస్తాను. అంటే yx అన్నా xy అన్నా ఒకటే, 2 3 = 6 అన్నా 3 2 = 6 అన్నా ఒకటే. కనుక నేను yx నేను రాసాను, xy రాసాను, ప్లస్ 2x ప్లస్ y ప్లస్ 1. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది, కనుక నేను ఏం చేయొచ్చు, 2x అనేది కామన్ తీయచ్చు. 2x కామన్ తీస్తే y అనేది లోపలికి వెళ్తుంది, 2x ఇంటూ 1, 2x ఇంటూ 1 కనుక 2x బయట తీసుకొస్తే ప్లస్ 1 అవుతుంది. సో ప్లస్ ఇంకేముంది మనకి, y ప్లస్ 1 ఉంది, ఇంటూ 1 రాసుకో. ఇప్పుడు మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ y ప్లస్ 1, ఇక్కడ y ప్లస్ 1 ఉంది, కనుక దాన్ని బయటికి తీస్తే 2x ప్లస్ 1 అనేది లోపలికి వెళ్ళిపోతుంది, y ప్లస్ 1 అనేది బయటకు వస్తుంది. అంటే చూడండి, ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్. అంటే ఇలాగా రీగ్రూపింగ్ మెథడ్లోని ఫ్యాక్టరేషన్ మనం ఈజీగా చేయొచ్చు. రీగ్రూపింగ్ మెథడ్లోని ఫ్యాక్టరేషన్ చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో అంటే ఇలాగనే కాదు, ఇలా మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 5x² ప్లస్ 7yx² ప్లస్ x² ఇలాగ ఉంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కూడా x² ఉంది, కానీ ఇక్కడ yx² ఉంది. నేను ఒక రీగ్రూపింగ్ చేస్తాను. అంటే ఏం చేస్తాను, 5y ఇంటూ x², 7y ఇంటూ x², నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ x². అంటే x² అనేది ఒక దగ్గర ఉండి మిగతా అన్ని ఒక దగ్గర ఉండే విధంగా రాసుకున్నాను. అంటే రీగ్రూపింగ్ చేస్తున్నాను. సో అంటే ఈ x² నెట్స్ తీసుకొచ్చిన y నెట్స్ ఇక్కడ 1లు పెట్టాను. ఇప్పుడు x² అన్నింటిలో కామన్ కనుక అది బయటికి కామన్గా తీస్తే 5y ప్లస్ 7y ప్లస్ 1 ఇంటూ x². సో 5y ప్లస్ 7y ఎంత, 12y. సో 12y ప్లస్ 1 ఇంటూ x². ఈ విధంగా ఇచ్చిన పాలినామియల్ లేదంటే ఆల్జీబ్రాలోని మనం ఏం చేస్తాము, రీగ్రూపింగ్ ద్వారా దాన్ని ఫ్యాక్టరేషన్ కడతామంట. దాని యొక్క ఫ్యాక్టరేషన్ అనేది ఈజీగా కడతామంట. సో రీగ్రూపింగ్ మెథడ్ ఇది. నెక్స్ట్ యూజింగ్ ఐడెంటిటీస్. సో ఐడెంటిటీస్ యూజ్ చేసి మనం ఫ్యాక్టరేషన్ చాలా ఈజీగా కట్టచ్చు. ఎగ్జాంపుల్, x² ప్లస్ 4x ప్లస్ 4. ఇప్పుడు దీన్ని నేను ఫ్యాక్టరేషన్ చేయాలంటే సో మనం చిన్నప్పుడు నేర్చుకున్న సో మిడిల్ టర్మ్ మెథడ్ అనేది మనం ఈజీగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీన్ని రీగ్రూపింగ్ చేయాలి కనుక ఏం చేస్తానంటే చూడండి, సో ఇది a², ఇది 2ab, ఇది b² అనే ఫార్ములాలో ఉంది. అంటే ఇప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు, x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 2 ప్లస్ 2². చూడండి ఇప్పుడు అలా ఉందా లేదా. సో x² 4 నేను రాశాను, 2 ఇంటూ 2 రాశాను, x రాశాను, నెక్స్ట్ 2² రాశాను. అంటే a² ప్లస్ 2ab ప్లస్ b². అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, a ప్లస్ b హోల్ స్క్వేర్, అంటే x ప్లస్ 2 హోల్ స్క్వేర్. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం ఇప్పుడు, x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 2. అంటే ఇప్పుడు నేను x ప్లస్ 2 నాకు ఎలా వచ్చింది, ఈ ఫార్ములా. సో ఐడెంటిటీ, సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a² ప్లస్ 2ab ప్లస్ b² అనే ఒక ఐడెంటిటీ ద్వారా నాకు వచ్చింది. అంటే చాలా ఈజీగా వచ్చింది అన్నమాట, అదేవిధంగా x² ప్లస్ 5x ప్లస్ 6 అనేది ఉంది. సో ఇది మనకి ఏంటంటే మిడిల్ టర్మ్ మెథడ్ కాకుండా ఈ ఫార్ములా ప్రకారం చేద్దాం. x² ప్లస్ దీన్ని రాస్తున్నాను అంటే 2 ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ 3 ఇలా రాసుకున్నాను. అంటే 5ని 2 ప్లస్ 3 రాశాను, 6ని 2 ఇంటూ 3 రాశాను. ఇప్పుడు దీన్ని రాయొచ్చు మనం, x² ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ a ఇంటూ b. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే మనం రాసుకున్నాం x² ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab. దాన్ని రాయొచ్చు x ప్లస్ a ఇంటూ x ప్లస్ b రాయొచ్చు. అంటే ఇక్కడ x ప్లస్ a ఇంటూ x ప్లస్ b. సో x ప్లస్ a అంటే ఎంత, 2. సో x ప్లస్ 2 ఇంటూ b అంటే ఎంత, 3, x ప్లస్ 3.
అంటే ఇచ్చిన x² + 5x + 6ని నేను x + 2 × x + 3 రాసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇవన్నీ ఐడెంటిటీస్, ఇది ఐడెంటిటీ, ఇది ఐడెంటిటీ, ఇదండి, ఈ 4 కూడా ఐడెంటిటీస్. సో యూజింగ్ ఐడెంటిటీస్ వీఆర్ డూయింగ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్, డివిజన్ ఆఫ్ ది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్జిబ్రా. సో ఇప్పుడు డివిజన్ ఆఫ్ ది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు డివిజన్ ఆఫ్ ది పాలినామియల్స్ ఆర్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మోనోమియల్ని ఇంకొక మోనోమియల్తో డివైడ్ చేయడం. సో మోనోమియల్ అంటే నేను ఇక్కడ 4x² అని ఒక మోనోమియల్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని 2xy అని ఒక మోనోమియల్తో డివిజన్ చేయాలి. ఓకేనా? సో అంటే మనం దీన్ని ఏం చేస్తాం, దీని యొక్క ఫ్యాక్టరైజేషన్ కడతాం, దీని యొక్క ఫ్యాక్టరైజేషన్ కడతాం, క్యాన్సిల్ చేస్తాం. 4 నేను రాయొచ్చు, 2 × 2 రాయొచ్చు. x² నేను రాయొచ్చు, x × x రాయొచ్చు. y³ నేను రాయొచ్చు, y × y బై 2 × x × y. అంటే ఇచ్చిన మోనోమియల్ని ఫ్యాక్టరైజేషన్ చేశాను. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. 2 1s 2 1s, x 1s x 1s, y 1s y 1s. నాకు మిగిలింది ఏంటి? ఇక్కడ 2 మిగిలింది, x మిగిలింది, y² మిగిలింది, y × y². అంటే ఈ మోనోమియల్తో డివైడ్ చేస్తే మనకు వచ్చింది ఒక కొత్త మోనోమియల్ వచ్చింది. అంటే ఒక మోనోమియల్ని ఇంకొక మోనోమియల్తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఒక న్యూ మోనోమియల్. ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2 ఇంకోటి చేద్దాం. 27 x³ y² బై 3x² y. 27 నేను రాయొచ్చు 3 × 3 × 3. x³ నేను రాయొచ్చు x × x × x. y² నేను రాయొచ్చు y × y బై 3 × x² నేను రాయొచ్చు x × x. y నేను రాయొచ్చు y రాయొచ్చు. సో 3 1s 3 1s, x క్యాన్సిల్, x క్యాన్సిల్, y క్యాన్సిల్. 3 3s 9 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ x వచ్చింది, y వచ్చింది. చెప్పాను కదా, ఒక మోనోమియల్ని ఇంకొక మోనోమియల్తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది మోనోమియల్. ఇప్పుడు బైనోమియల్ని మోనోమియల్తో ఎలా డివైడ్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? బైనోమియల్ బై మోనోమియల్. బైనోమియల్ బై మోనోమియల్. సో బైనోమియల్ తీసుకుందాం. x³ y² x² y³ బై x² y². చూడండి, పైన 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటారు. కిందన 1 టర్మ్ ఉంది అంటే దాన్ని మోనోమియల్ అంటారు. సో మనం ఏం చెప్పాను, మీ అందరికీ నేనేం చెప్పాను? బైనోమియల్ని మోనోమియల్తో ఎలా డివైడ్ చేయాలి. సో చేద్దాం. సింపుల్ అండి, ఏం లేదు. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది రాయాలి. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రీగ్రూపింగ్ మెథడ్. సో రీగ్రూపింగ్ మెథడ్ ద్వారా మనం ఈజీగా చేయొచ్చు. సో దీన్ని రీగ్రూపింగ్ ఏం చేస్తానంటే చూడండి, x² y² × x. చూడండి రీగ్రూపింగ్, x × x x² సరిపోయింది కదా, ప్లస్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే y × x² y² బై x² y². జస్ట్ ఏం చేశాను, ఈ x³ x × x² రాసుకున్నాను, ఈ y³ y × y². అంటే రీగ్రూపింగ్ చేశాను. రీగ్రూపింగ్ అంటే ఆ టర్మ్లోనే ఉంటుంది, కాకపోతే అది ఎక్కడున్నా పర్లేదు అన్నమాట. ఇప్పుడు మనకి బాగా అబ్జర్వ్ చేస్తే రైట్ డిస్ట్రిబ్యూటివ్లా. సో b × a + c × a. సో అప్పుడు ఏం రాయొచ్చు మనం, b + c × a రాయొచ్చు కదా. సో దీన్ని కూడా అలా రాస్తే x + y × x² y². b + c × a, b × a + c × a. సో b × a + c × a బై x² y². x² y² x² y² క్యాన్సిల్, x² y² 1s, x² y² 1s. ఇంకా మనకు మిగిలింది ఏంటి, x + y. అంటే ఇక్కడ బైనోమియల్ని మోనోమియల్తో డివైడ్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా బైనోమియల్ వస్తుంది. ట్రైనోమియల్ని మోనోమియల్తో డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ట్రైనోమియల్ వస్తుంది.
బై క్వాడ్రాటిక్ని మన మోనోమల్తో డివైడ్ చేసినప్పుడు బై క్వాడ్రాటిక్ వస్తుంది. అంటే న్యూమరేటర్లు ఎంత ఉంటే దాన్ని మోనోమల్తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ అంతే వస్తుంది. ఇప్పుడు మనం ట్రైనోమియల్ని బైనోమియల్తో డివైడ్ చేద్దాం, మోనోమల్తో డివైడ్ చేద్దాం. ట్రైనోమియల్ బై మోనోమియల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ జెడ్, ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్, జెడ్ స్క్వేర్ వై క్యూబ్ ఎక్స్. ఈ విధంగా ఉన్న ఒక ట్రైనోమియల్ తీసుకున్నాం. దీన్ని XYZతో డివైడ్ చేస్తాం. మనకి కిందన XYZ ఉంది కనుక మనం పైన రీగ్రూపింగ్ చేయాలి. XYZ ఉండే విధంగా రీగ్రూపింగ్ చేయాలి. సో చూడండి, XYZ. సో దీన్ని రీగ్రూపింగ్ ఎలా చేస్తానంటే, X ఒకటి ఉంది కనుక ఇంకా X స్క్వేర్ ఉంటుంది, Y ఒకటి ఉంది కనుక ఇంకొక Y ఉంటుంది, Z ఉండదు ఇంకా, ఎందుకంటే బయట తీసుకొచ్చాం. అంటే ఇదైనా ఇలాగైనా రాయొచ్చు, ఎందుకంటే ఇది మల్టిప్లికేషన్ కనుక ఇవన్నీ మల్టిప్లై చేసి ఇది వస్తుంది. రీగ్రూపింగ్ చేశాను. ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ XYZ కామన్ తీద్దాం. XYZ తీస్తే దీన్ని X ఒకటి మిగులుతుంది, Y స్క్వేర్ ఒకటి మిగులుతుంది, Z ఉండదు ఇంకా. ఇక్కడ కూడా XYZ మనం రీగ్రూపింగ్ చేద్దాం. అప్పుడు X ఉండదు, Y స్క్వేర్ ఉంటుంది, Z ఒకటి ఉంటుంది బై XYZ. నేను పైన XYZ అనేది కామన్ తీస్తే X స్క్వేర్ ప్లస్ Y ప్లస్ XY స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ Z బై XYZ. XYZ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకు మిగిలింది ఏంటి? X స్క్వేర్ Y ప్లస్ XY స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ Z. చెప్పేనా? ఒక ట్రైనోమియల్ని మోనోమియల్తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది ట్రైనోమియల్. సో ఈ విధంగా మనం మోనోమియల్తో డివైడ్ చేస్తే వచ్చేది మోనోమియల్, బైనోమియల్ని మోనోమియల్తో డివైడ్ చేస్తే వచ్చేది బైనోమియల్, ట్రైనోమియల్ని మోనోమియల్తో డివైడ్ చేస్తే వచ్చేది ట్రైనోమియల్. ఇప్పుడు మనం కొద్దిగా నెక్స్ట్ ఎక్స్టెన్షన్కి వెళ్దాం. ఎక్స్టెన్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు బైనోమియల్ని బైనోమియల్తో డివైడ్ చేయడం, ట్రైనోమియల్ని బైనోమియల్తో డివైడ్ చేయడం, ఆ తర్వాత ట్రైనోమియల్తో డివైడ్ చేయడం చూద్దాం. ఇప్పుడు మనం బైనోమియల్ని బైనోమియల్తో ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకి 1 2 టైమ్స్ ఉన్నాయి అంటే ఇది ఒక బైనోమియల్, ఇక్కడ కూడా 2 టైమ్స్ ఉన్నాయి అంటే ఇది కూడా బైనోమియల్. అంటే ఒక బైనోమియల్ ఇంకో బైనోమియల్తో డివైడ్ చేయడం. దీన్ని కూడా రీగ్రూపింగ్ మెథడ్లో చేయొచ్చు. సో రీగ్రూపింగ్ మెథడ్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, మనం 2x స్క్వేర్ 10x అంటే దీన్ని 2x ఇంటూ x రాయొచ్చు, దీన్ని కూడా 2x ఇంటూ 5 రాయొచ్చు బై x ప్లస్ 5. సో 2 5 10 10x 2 ఇంటూ x ఇంటూ x స్క్వేర్ అంటే దీన్ని రీగ్రూపింగ్లో రాశాను. అంటే 2x ఉన్న దగ్గర మిగతా దగ్గర ఈ రెండింటిలో 2x కామన్ ఉంది. 2x అనేది బయటికి తీసుకొస్తే డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం దీన్ని x ప్లస్ 5 అని రాయొచ్చు బై x ప్లస్ 5. సో x ప్లస్ 5 1 x ప్లస్ 5 1 అంటే మనకు మిగిలింది ఏంటి 2x. అంటే 2x అనేది వచ్చింది. అంటే ఒక బైనోమియల్తో మనం మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తే వచ్చేది ఇప్పుడు మనకి మోనోమియల్ వచ్చింది. కొన్ని సందర్భాల్లో బైనోమియల్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఏదైనా రావచ్చు. ఇక్కడ కూడా రీగ్రూపింగ్ చేద్దాం. 2x - 3 ఉంది కనుక మనం 2x - 3 వచ్చే విధంగా రీగ్రూపింగ్ చేయాలి. అంటే ఈ రెండింటిలో మనకు కామన్గా ఏముందో ఆలోచించాలి. ఇక్కడ 7x ఉంది, ఇక్కడ 7x ఉంది కనుక 7xని కామన్ తీస్తే 7x ఇంటూ 2x రాయొచ్చు, 7x ఇంటూ 2x రాయొచ్చు. సో దీన్ని 7x ఇంటూ 3 రాయొచ్చు బై 2x - 3. పైన a ఇంటూ b మైనస్ a ఇంటూ c, a ఇంటూ b మైనస్ c రాయొచ్చు డిస్ట్రిబ్యూటివ్లా కనుక 7x కామన్ తీస్తే మనకేమొస్తుంది 2x - 3 వస్తుంది బై 2x - 3. సో దీనికి బ్రాకెట్ పెట్టుకుంటే ఈ రెండు ఒకటే కనుక సో 2x - 1 2x - 1 అంటే 7x అనేది ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా బైనోమియల్ని బైనోమియల్తో ఈజీగా మనం డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రైనోమియల్ని కూడా బైనోమియల్తో డివైడ్ చేయొచ్చు. ఎలా సార్? ట్రైనోమియల్ని బైనోమియల్తో ఎలా చేయాలి సార్? సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం x ప్లస్ 9 హోల్ స్క్వేర్ రాయొచ్చు బై x ప్లస్ 9. సో ఇక్కడ ఒక బ్రాకెట్ పెడితే x ప్లస్ 9 క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది x ప్లస్ 9.
ఇక్కడ కూడా ఒక ట్రైనామిల్ని మన బైనామిల్తో డివైడ్ చేయొచ్చు. ఎలా సార్? ఆల్రెడీ ఎంత ఎగ్జాంపుల్ మనం నేర్చుకున్నాం. ఏంటి దీన్ని ఎలా రాయొచ్చు? x+2 ఇంటూ x+3 బై x+2. అంటే ఇప్పుడు x+2 క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది x+3. సో ఈ విధంగా మనం ఒక బైనామిల్తో డివైడ్ చేయొచ్చు, ట్రైనామిల్ని బైనామిల్తో డివైడ్ చేయొచ్చు, సో ట్రైనామిల్తో కూడా డివైడ్ చేయొచ్చు. సో ఇలాగా ఏ విధంగా సరే మనం డివైడ్ చేయొచ్చు యూజింగ్ రీగ్రూపింగ్ మెథడ్ అంటే ఐడెంటిటీ మెథడ్. సో ఐడెంటిటీ మెథడ్ అంటే రీగ్రూపింగ్ మెథడ్ ద్వారా ఈజీగా చేయొచ్చు. ఇక లాస్ట్ ఇంకా ఈ చాప్టర్లోని సో కరెక్ట్ ద ఈక్వేషన్స్ కరెక్ట్ ద మిస్టేక్స్ అనేది ఉంటుంది. అదొక్కటి చిన్న చెప్తాను, దాంతో ఈ చాప్టర్ అయిపోతుంది. కాన్సెప్ట్ అనేది క్లియర్గా అయిపోతుంది. So can you correct the following wrong expressions or can you find the error? ఎర్రర్ని ఫైండ్ చేయడం, లేదంటే సో మనం దీన్ని కరెక్ట్ చేయడం. సో చూడండి, మనకి ఆల్జీబ్రా అనేది మనకి ఇప్పుడు కొత్తగా వస్తుంది. 7th క్లాస్లో కొంచెం నేర్చుకున్నాం, 8th క్లాస్లో వస్తుంది, 9th క్లాస్లో ఫుల్గా వస్తుంది, 10th క్లాస్లో ఇంకా ఫుల్గా వస్తుంది. అయితే చిన్న కామన్ మిస్టేక్స్ అని ఉంటాయి, చిన్న కామన్ మిస్టేక్స్. అవి ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 72 అంటారా, అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. సో అంటే పొరపాటున ఏంటంటే ఏం చేశారంటే ఈ 3x 5x యాడ్ చేసి 8x రాస్తారు. అంటే 3x x 5x, x అంటే ఏంటి? ఇది 1x అని అర్థం అన్నమాట. 1 లేకపోయినా సరే 1 ఉన్నట్టు అర్థం అన్నమాట. యాడ్ చేసినప్పుడు అది కూడా కన్సిడర్ చేయాలి. సో 3 + 5 8, 8 + 1 9. అంటే దీని ఏం రాయాలి మనం? 9x రాయాలి. ఏం రాయాలి? 9x. సో కనుక 9 అట్సే వెళ్తే మనకి డివైడ్ చేస్తుంది. సో 9 1s 9 8s, అంటే ఆన్సర్ అనేది 8 రావాలి. సో అంటే ఏంటి? దీన్ని మర్చిపోయారు, యాడ్ చేసినప్పుడు ప్రతిదీ యాడ్ చేయాలి. నెక్స్ట్, ఫర్ x = -2 5x = సో చూడండి, ఇక్కడ x = -2 ఇచ్చాడని x బదులు -2 రాస్తారు, 5 - 2 3 రాస్తారు. చాలా తప్పు. ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏంటి? 5x ప్లేస్లోని -2 రాయాలి. అంటే ఎప్పుడైనా సరే మైనస్ వాల్యూస్ రాసినప్పుడు బ్రాకెట్ పెట్టుకోవాలి. అలా బ్రాకెట్ పెట్టుకుంటే, బ్రాకెట్ అంటే మన బోడమన్స్ రూల్ ప్రకారం ఇంటూ కనుక ఈజీగా ఇంటూ చేస్తాం. అలా బ్రాకెట్ పెట్టుకోకపోవడం వల్ల ఏం జరిగింది? ఇక్కడ x బదులు -2 రాశారు, 5 - 2 3 రాశారు, రాంగ్ అయిపోయింది. అంటే మనం x మైనస్ వాల్యూ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టుకోవాలి. కనుక సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, 5 2s 10 అవుతుంది. అంటే ఇది కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. అది మాట. నెక్స్ట్, 3x 3 × x - 4 వచ్చింది. ఏం చేశారు? 3 × x 3x రాశారు, -4 యాస్టిజ్గా రాస్తారు. ఇది చేసినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో అంటే దీని బర్త్డే అయితే క్లాస్ రూమ్ లో ఉన్న అందరికీ చాక్లెట్లు ఇవ్వాలి, ఒక్క ఎక్స్కి ఇచ్చేసి 4కి ఇవ్వడం అన్యాయం. కనుక ఇది రాంగ్. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు 3 × x 3x -3 × 4 అని రాయాలి. అప్పుడు మనం దీన్ని రాయాలి 3 × x 3x 3 4s 12. ఇది కరెక్ట్ అవుతుంది. అంటే డిస్ట్రిబ్యూటివ్ లా అనేది యూజ్ చేయాలి. ఇలా మనం చేసినప్పుడు ఏం చేయాలి? డిస్ట్రిబ్యూటివ్ లా అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, ఇక చూడండి, 3x² అన్నప్పుడు ఈ స్క్వేర్ అనేది ఓన్లీ ఎక్స్కి మాత్రం ఉందనుకొని 3x² రాశారు. ఇది రాంగ్. సో మనకి ఏంటి? చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములా a × b whole to the power of m is equal to a to the power of m into b to the power of m. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 3² × x². 3² అంటే 9, 9x². సో 9x² అనేది కరెక్ట్ అన్నమాట. అంటే చిన్నప్పుడు మనం నేర్చుకున్న ఎక్స్పోనెన్షియల్ పవర్స్ అనే ఫార్ములా, అంటే 8th క్లాస్లో నేర్చుకున్న ఎక్స్పోనెన్షియల్ పవర్స్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. ఇక చూడండి, 2a - 3 × a + 2. సో ఇలా చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే 2a × a 2a² రాశారు, ప్లస్ ఇంటూ మైనస్ 3 2s 6 రాస్తున్నారు. ఇది రాంగ్. ఎందుకు? సో 2aతో దీని అంతటినీ మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ 3తో దీని అంతటినీ మల్టిప్లై చేయాలి. సో 2a × a 2a², 2a × 3 2 2 2s 4a, -3 × a -3a, -3 × 2 -6. సో కనుక 2a² 4aలో 3a తీస్తే a -6. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ కరెక్ట్గా చేయాలన్నమాట. ఇక చూడండి, సో a + b² a² b² రాశారు. కానీ ఇంకోటి ఉంటుంది, ఏంటి? a² + b² + 2ab ఉంటుంది. కనుక ప్లస్. సో అంటే ఇది రాంగ్. సో దీన్ని కరెక్ట్గా ఎలా రాయొచ్చు? a² + 2ab + b², అంటే x² + 16x + 64. ఇది రైట్ మాట. అలాగా a + b వసుకొని a² b² రాసి వదిలేయకూడదు, +2ab కూడా రాయాలి. a² - b² కూడా ఇలా రాయకూడదు.
ఏం రాయాలి? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25. 5 స్క్వేర్ అంటే 25. ఇది రైట్ మాట. నెక్స్ట్ ఇక్కడ చూడు ఏం చేశారంటే ఇక్కడ 5ని క్యాన్సిల్ చేసి ఏ ఒకటే రాసు. ఇలా చేయకూడదు. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఏ రాసి 5 1 5 రాసి a+1 రాసి ఇలా కూడా రాయకూడదు. ఏం చేయాలి ఇలా ఇస్తే? సో a/5 రాసుకోవాలి ప్లస్ 5/5 రాసుకోవాలి. అంటే ఈ 5 అనేది ఏని డివైడ్ చేస్తుంది, బిని కూడా డివైడ్ చేస్తుంది కనుక సో a/5 ప్లస్ 5/5. సో a/5 అలాగే ఉంటుంది. 5/5 అంటే 5 1 అంటే a/5 ప్లస్ 1 వస్తుందన్నమాట. ఈ విధంగా మనం నీట్గా డివిజన్ అనేది చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫ్యాక్టరైజేషన్లోని మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక బాగా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్ ఎస్ఆర్ ఐఎమ్ అండర్స్టాండింగ్స్ అని టైప్ చేయండి. అదేవిధంగా సూపర్ స్టార్ నాలెడ్జ్ అని కూడా టైప్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క జిల్లా, అదేవిధంగా మీరు ఏ స్కూల్లో చదువుతున్నా మీ స్కూల్ పేరు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దానివల్ల నా వీడియో అనేది ఎంతవరకు రీచ్ అవుతుందో నేను తెలుసుకోగలను. దానికి నెక్స్ట్ వీడియోస్కి నేను ఇంకా బాగా చేయగలనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.